హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఊప్స్ కాన్సెప్ట్ గురించి, ఊప్స్ కాన్సెప్ట్ అండ్ మోడల్ వ్యూ కంట్రోలర్ ఎంవీసీ కాన్సెప్ట్ గురించి చెప్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటనేది. ఎందుకన్నా ముందు మీరు కోర్ జావా సిలబస్ చూసుకుంటే మీకు దానిలో ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత లూపింగ్ అని కండిషన్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్ ఉంటాయి. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మల్టీ థ్రెడ్డింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ చెప్తారో చెప్పలేదు కానీ ఓన్లీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకటి, ఊప్స్ కాన్సెప్ట్ ఒకటి. ఈ లూపింగ్ అరేస్ అనేది సేమ్ సి లాంగ్వేజ్లా ఉంటుంది అంతే. ఇంకా ఊప్స్ కాన్సెప్ట్ స్టోర్ చూస్తే సార్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. ఊప్స్ కాన్సెప్ట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ చేస్తారు. ఇలా ఎగ్జాంపుల్ అంటే యానిమల్ అంటే ఒక క్లాసు, దాంట్లో ఆబ్జెక్ట్స్ ఏంటి, డాగ్స్, క్యాట్, వాటి ప్రాపర్టీస్, కలర్, షేప్స్ అనేది ప్రాపర్టీస్ కింద, బిహేవియర్స్ అనేది మెథడ్స్ కింద, లాజిక్స్ కింద తీసుకుంటారు అని ఇలా చెప్తారు. ఇలా చెప్తే మనకి ఏం అర్థం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ అనేది, కార్లో క్లాస్లో ఎక్స్పెన్సివ్ కార్ అనేది క్లాసు, దానిలో ఆబ్జెక్ట్ అనేది BMW, బెంజ్, రాల్స్ అండ్ రాయ్స్. అయితే ఇక్కడ ప్రాపర్టీస్ అనేది డాటా అంటారు. ప్రైస్ అంటే డాటా అంటే వేరియబుల్స్ అన్నట్టు, ప్రైస్, స్పీడ్, టైర్స్. మెథడ్స్ అంటే మూమెంట్, డ్రైవింగ్, బ్రేకింగ్, రివర్స్. ఇది అలా చెప్తే మనకి ఏం అర్థం కాదు. డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ వెళ్తే క్లాస్ అనేది, క్లాస్ వర్సెస్ ఆబ్జెక్ట్ అంటే క్లాస్ అనేది ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. క్లాస్ అనేది అన్టచబుల్, ఆబ్జెక్ట్ అనేది టచబుల్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చూసుకుంటే హౌస్ ప్లాన్ అనేది క్లాస్ అయితే హౌస్ అనేది ఆబ్జెక్ట్. అది ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు క్లాస్లో మీకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్లో మీకు మెథడ్స్ కానీ డేటా కానీ ఉంటాయి. అంటే టోటల్ డిపెండ్ అయ్యే ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ నుంచి అంటే మెథడ్ కాల్ చేయవచ్చు, ఆబ్జెక్ట్ ద్వారానే డేటా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నారు. ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయి, ఆబ్జెక్ట్ అనేది ఆ డేటా అనేది ఎన్క్యాప్సులేషన్ చేస్తాయి. అంటే మా మెథడ్స్ అని డేటా అనేది ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోతుంది. ఈ ఆబ్జెక్ట్ ఏమో క్లాస్లో స్టోర్ అవుతుంది. ఒక క్లాస్లో ఎన్నైనా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఆబ్జెక్ట్స్లో ఎన్నైనా మెథడ్స్, డేటా ఉంటాయి. కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఆటోమేటిక్గా ఈ డేటా అంటే వేరియబుల్స్, మెథడ్స్ కానీ మనం ఆటోమేటిక్గా మెథడ్ కాల్ చేసి తీసుకోవచ్చు వితౌట్ కోడ్ రీరైటింగ్ చేసుకోకుండా. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. పాలిమార్ఫిజం అంటే ఒకే పనిని అంటే చాలా రకాలుగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్ అంటేనేమో మెథడ్ని కాల్ చేసి మనకు కావాల్సిన కోడ్ మళ్ళీ రీరైట్ ఓవర్ రైడ్ చేయవచ్చు. ఓవర్లోడింగ్ అంటే మెథడ్ సిగ్నేచర్, మెథడ్ నేమ్ సేమ్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ ఒకటి, ఇంటర్ఫేస్ వర్సెస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మీకు కొంచెం బాగా టైం పడుతుంది తెలుసుకోవడానికి. ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే మీకు దీనిలో ఓన్లీ మెథడ్ సిగ్నేచర్ ఉంటుంది కానీ బాడీ ఉండదు. జనరల్గా ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఇచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తారు. అది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చూసుకుంటే మీకు దాంట్లో మీకు కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని ఉండవు, కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఎన్క్యాప్సులేషన్ అయిపోయింది, అబ్స్ట్రాక్షన్ అయిపోయింది. ఇవే ఈ ఊప్స్ కాన్సెప్ట్ యొక్క వీటిని ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. ఇంకా క్లాస్ వర్సెస్ అండ్ ఇంటర్ఫేస్ వర్సెస్ క్లాస్ అనేది మీకు ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక పెద్ద టాపికే. ఇప్పుడు ఓవర్ రైడింగ్ వర్సెస్ ఓవర్లోడింగ్ అనేది, ఇంటర్ఫేస్ అనేది, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ చాలానే ఉంటాయి కోర్ జావాలో. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే ఓన్లీ మెథడ్, బాడీ సిగ్నేచర్ ఉంటుంది, బాడీ ఉండదు.
అది ఇప్పుడు మీకు ఈయన మీ టీమ్ లీడర్ అనుకోండి, మీకు ఇస్తారు ఇది ఇంప్లిమెంట్ చేయమని, ఇది చేయాలన్నమాట. అదే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో చూసుకుంటే కొన్ని మెథడ్స్ తెలుసు, కొన్ని మెథడ్స్ తెలియదు. ఇక్కడ ఓన్లీ ఏ మెథడ్ లేదు, మొత్తం మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడేమో ఇక్కడ సగం తెలుసు సగం తెలియదు అన్నట్టు. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒకేసారి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకుంటే క్లాస్ ఏ ఇంప్లిమెంట్స్ సిడిఈ, అంటే ఇన్ని సిడిఈ అనే వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇదేమో ఒకేసారి క్లాస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ అనేది చాలా టైం పడుతుంది. మన టాపిక్ అది కాదు కాబట్టి ఎక్కువ వెళ్ళట్లేదు. మామూలుగా మీకు హుక్స్ కాన్సెప్ట్ అంటే ఇదండి. ఇదంటే క్లాసులో ఆబ్జెక్ట్స్లో మళ్ళీ మెథడ్స్ డేటా ఉంటాయి. మళ్ళీ మెథడ్స్ డేటా ఇక్కడ క్లాస్లో కూడా ఉంటుంది, బట్ మళ్ళీ అది వేరే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మోడల్ వ్యూ కంట్రోలర్ అనేది ఒక టాపిక్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు .NET ఫ్రేమ్వర్క్లో ఇంప్రూవ్ చేశారు. ఇది కూడా నాకు ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే మీరు అంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఇది ఇలా అనుకుంటే చాలా బెటర్. ఎవరైనా ఇదే చెప్తారు. మోడల్ అంటే డేటాబేస్ కానీ, డేటాబేస్ అడ్మిన్ కానీ, వ్యూ అంటే ఇంటర్ఫేస్ కానీ, ఫ్రంట్ ఎండ్ HTML CSS లాంగ్వేజ్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. కంట్రోలర్ అంటే ప్రోగ్రామరు లాజిక్స్ అనమాట. జావా, C# కానీ, PHP, etc. జావాలో చూసుకుంటే అడ్వాన్స్లో మీకు అప్డేట్ స్వింగ్స్, JDBC అంటే ఏదో డేటాబేస్. మళ్ళీ జావా ఎంటర్ప్రైజ్లో చూసుకుంటే HTML. చాలామంది జావా నేర్చుకోవాలా, .NET ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలా అనుకుంటారు, కానీ ఏది ఇంకో డౌట్ ఉంటుంది. జావాలో ఆండ్రాయిడ్ నేర్చుకోవాలంటే కోర్ జావా అవసరమా అంటారు, కానీ తప్పనిసరి అది. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే కోర్ జావా నేర్చుకోవాలంటే C లాంగ్వేజ్ అవసరమా కాదా అంటారు, కానీ C లాంగ్వేజ్ అవసరం లేదు. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ తెలిసిపోతే సరిపోతుంది. ఇది లూపింగ్స్, డేటా అండ్ వేరియబుల్స్, ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ తెలిసిపోతే మీకు, మళ్ళీ arrays తెలిసిపోతే అవసరం లేదు. కాకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని మళ్ళీ C లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తారు.